హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్. మిల్క్ మైసూర్ పాక్ని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే ఈ మిల్క్ మైసూర్ పాక్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అనేది మిల్క్ పౌడర్లో బాగా మంచిగా కలిసిపోవాలన్నమాట. ఇలా కలవటం వల్ల మిల్క్ పౌడర్ అనేది పొడి పొడిగా లేకుండా ఉంటుంది. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే మనకి గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఇలా ఉండకట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిల్క్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. మనం ఏ మౌల్డ్లో అయితే మైసూర్ పాక్ని తీసుకోవాలనుకుంటున్నామో దానికి ముందుగానే చక్కగా నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్స్ వరకు నెయ్యి అనేది పడుతుందన్నమాట. నెయ్యి అసలు వేడిగా ఉండకూడదు, కేవలం రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న నెయ్యిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్స్ వరకు షుగర్ అయితే సరిపోతుంది. మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 3/4 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ మరిగించుకోవాలన్నమాట. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి పాకం అనేది వచ్చేస్తుంది. ఇలా లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీకు ఇలా రాకపోతే ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకుంటే లేత తీగ పాకం అనేది వస్తుందన్నమాట. ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ పౌడర్ ఉంది కదా, ఆ మిల్క్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ని షుగర్ సిరప్లో మొత్తం మెల్ట్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా పిండి అనేది ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ మిశ్రమం అనేది ఇలా ఉడుకుతూ బబుల్స్ వచ్చినప్పుడు మనం పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. నెయ్యి అనేది ఒకేసారి యాడ్ చేయకూడదు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది, కానీ గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా తిప్పకపోతే అడుగు పట్టేస్తుందన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ తిప్పుతూనే ఉండాలి. అలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా తిప్పుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది ఒక 15-20 మినిట్స్ వరకు పడుతుందన్నమాట. ఇలా తిప్పుతున్నప్పుడే మన మిల్క్ పౌడర్ మిశ్రమం అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. కలర్ చేంజ్ అయ్యి నెయ్యి కలుపుతాం కదా, మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే తిప్పుతూనే ఉండాలి. ఇలా మిశ్రమం కొంచెం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనకు చిక్కబడినట్లు అనిపిస్తుంది. ఇలా మిశ్రమం అనేది చిక్కబడినప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం తీస్తే ఉండనేది కట్టాలన్నమాట. మనం ఎలా రౌండ్గా అయితే చేసామో అలా రౌండ్గా ఉండాలి. కొంచెం లేతగా అనిపిస్తే ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంటే పాకం వచ్చేస్తుంది. ఇలా ఉండ చేసినప్పుడు ఇలా రౌండ్గా ఉండ కడితే మనకు మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్లే. చూడండి, ఇలా మంచిగా ఉండ కట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అందులో బబుల్స్ అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న బబుల్స్ కానీ ఎయిర్ గ్యాప్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్డ్ ఉంది కదా, ఆ మౌల్డ్లోకి ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మైసూర్ పాక్ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారనివ్వాలి.
ఫ్యాన్ కింద పెట్టడం, ఫ్రిడ్జ్‌లో పెట్టడం అలాంటివి చేయకూడదు. కేవలం రూమ్ టెంపరేచర్‌కి మాత్రమే పూర్తిగా చల్లారనివ్వాలనమాట. ఇలా మిల్క్ మైసూర్ పాక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్‌తో అడ్జస్ట్ చేసుకొని మనం డీమోల్డ్ చేసుకోవాలి. చక్కగా ఇలా డీమోల్డ్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటే నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. సేమ్ మనం స్వీట్ షాప్‌లో తెచ్చుకున్న మిల్క్ మైసూర్ పాక్ లానే ఉంటుందనమాట. రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.